దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం క్రమంగా రోమాపత్రికను ధ్యానిస్తూ ఉన్నాం కదా. 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది ఒక పెద్ద మెసేజ్. ఇది రోజువారీ 5 నిమిషాల్లో చెప్పే మెసేజ్ కాదు, కానీ పాయింట్గా మనం కొన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని మర్యాదలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎస్, మరి ఆచార పద్ధతులు తప్పేమిటి? సరైనదే కదా, మంచిదే కదా. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ లోక మర్యాదలు ఈ లోక మతంతో ముడిపడి ఉంటాయి. ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ఈ లోక మర్యాదలు ఈ లోక మతంతో ముడిపడి ఉంటాయి. దేవుని వాక్యం ఏముంటుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. సంసోను ఒకరోజు నేను ఫిలిస్టీల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్తే, అయ్యా మా ఊళ్ళో ఇది మర్యాద, మా ఊరాళ్ళకి వస్త్రాలు పంచిపెట్టాలి, అవి ఇవి అని చెప్పేసి మొత్తానికి ఆ మర్యాదను బట్టి ఆ వివాహం జరగదు. అంటే మనం బైబిల్లో కూడా ఇలాంటి కొన్ని సందర్భాలు మనం చూస్తాం. అయితే ఒకటేంటంటే, పేతురు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు మనం చదివినప్పుడు బాప్తిస్మం పొంది రక్షించబడిన వ్యక్తులతో ఒకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇదిగో, పశ్చాత్తాపడి మారు మనసు పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. మీకు నేను ఇస్తున్న ఆజ్ఞ ఒకటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై జీవించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటేనండి, ఈ లోక మర్యాద నీ భక్తిని రాజీ చేసేసింది. నీ భక్తిలో నువ్వు రాజీ పడిపోయేటట్టు చేస్తుంది. సంసోను ఫిలిస్టీన్ల స్త్రీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లోకంతో కలవాల్సిన అవసరం ఏంటి? దేవా అంటే దేవుడు ఒక బిడని అతనికి అనుగ్రహించడా? కానీ ఆమెను బట్టి అతడు ఎంతో నష్టపోయాడు. ఆమెను బట్టి అతడు పాపం వైపుకు మరలాల్సి వచ్చింది. ఆమెను బట్టి క్రోధమైన కార్యాలు చేశాడు. అంటే నేను చెప్తున్నానంటే, దేవుని వాక్యం ఉంటుంది, లోక మర్యాద నీ భక్తిని రాజీ పడిపోయేటట్టు చేస్తుంది. దేని కొరకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటారనో, వీళ్ళు ఏదో అనుకుంటారనో, ఇది సాంప్రదాయం కదండి, ఇది ఆచారం కదండి, ఇలా ఎన్నెన్నో మన భక్తిని దిగజారిపోయేటట్లు చేస్తూ ఉంటుందండి. సరే, వాళ్ళు ఏదనుకుంటారో వీళ్ళు ఏదనుకుంటారో, మరి దేవుడు ఏమనుకుంటాడు అన్న విషయాన్ని కూడా మనం అతి ప్రాముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. చూడండి, ఈ లోక మర్యాదను బట్టి మన భక్తిని కోల్పోవద్దు, మన యథార్థతను కోల్పోవద్దు, మన పరిశుద్ధతను కోల్పోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ పోతీఫరు భార్య మరి యోసేపుని తొందర పెడుతుంది. అక్కడ దానియేలు యొక్క అతని స్నేహితులు వాళ్ళందరూ కూడా అక్కడికి తీసుకొని పోబడినప్పుడు బబులోను సింహాసనం దగ్గరికి, అక్కడ మర్యాద ఏంటంటే, రాజు తినే ఆహారాన్ని వీళ్ళందరూ తినాలి. రాజు తినే ఆహారం, మొహమాటం కొద్దీ రాజు తినే ఆహారం తింటే మా శరీరాలు డిఫైన్ అయిపోతాయి, పాడైపోతాయి, అపరిశుద్ధం అవుతాయి. మేము తినాం, మేము ముట్టుకోం. రోషంగా వీళ్ళందరూ నిలబడ్డారండి. వారి దేహములను, వారి హృదయాలను, వారి అంతరంగాలను ఎక్కడ డిఫైల్ కానికుండా తమను తాము కాపాడుకుంటూ వచ్చారు. బబులోనుకి వెళ్ళాములే అని చెప్పి బబులోను సాంప్రదాయాలన్నీ చేసేసారు మనాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు. అలా వచ్చిన వాళ్ళు ఈ సమరయులు అనేవాళ్ళు ఎవరనుకున్నారు? అష్షూరీయుల కాలంలో, ఫిలిస్టీల కాలంలో వీళ్ళు దండెత్తి వచ్చినప్పుడల్లా కొంతమంది ఏంటంటే, అక్కడ ప్రజల ఆచారాల వ్యవహారాలకు వీళ్ళు మింగిలైపోయి అక్కడ వాళ్ళని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని అప్పుడు సమాజం వారిని వెలివేసింది. వారే సమరయులు. దొంగతనాలు చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, బబులోనులో, అష్షూరీలో, ఫిలిస్టీల్లో మింగిలైపోయిన వాళ్ళందరినీ సమరయులుగా పరిగణించారు. రాజీ పడద్దు. భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, ప్రార్థనలో
దానియేలు అదే అంటున్నాడు, ఇదిగో ఇదిగో మీకు కట్టడి ఉంటే ఏంటి, కానీ నేను దేవుని సందులో ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరింపక అనేక సందర్భాలు మనకు ఎదురవుతాయి. ఎస్పెషల్లీ వివాహాల కాడ ఇట్లాంటి జరిగినప్పుడు, పెద్ద పెద్ద కార్యాలు మన కుటుంబాలు జరిగినప్పుడు అలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాడు లోకం. అయితే మనం దేవుణ్ణి ప్రతిబింబించాలి, దేవుని విధానాన్ని మనం చూపించాలి. ఆమేన్.